హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. కొంతమంది ఎన్ఆర్ఐ భార్యాభర్తలు ఉంటారు. భర్తకు కానీ భార్యకు కానీ మ్యారిటల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎలా వాళ్ళకి చట్టపరంగా రక్షణలు ఉంటాయి, వాళ్ళకి ఇండియన్ లా అనేది అంటే ఇండియన్ చట్టాలు అనేవి వర్తిస్తాయా వర్తించవా అనే ఈ అంశాన్ని ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే అండి రోహన్ గారు. ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళ మధ్య మ్యారిటల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మన ఇండియన్ చట్టాలు అనేవి వర్తిస్తాయా అండి? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఒక ఎన్ఆర్ఐ ఎక్కడో పని చేస్తున్నాడు యూఎస్ఏలో. మార్నింగ్ హడావుడిగా ఆఫీస్కి వెళ్ళి హడావుడి ఉంది. ఇంతలో ఇండియా నుంచి ఫోన్ వచ్చింది, సార్ మీ మీద 498A కేసు ఫైల్ అయింది, మీరు ఇండియాకి రావాల్సి వస్తుందని చెప్పి ఇండియన్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ అబ్బాయికి ఫోన్ వెళ్ళింది. ఓకే, సడన్గా షాక్ తింటాడు ఆయన. అదేంది, నేను ఇండియాలో లేను కదా, నాకు ఇండియా చట్టాలు వర్తించవు కదా అని చెప్పి ఆ అపోహలో చాలా మంది ఉంటారు. ఆ కన్ఫ్యూజన్లో భార్యాభర్తల మధ్య సమస్య వచ్చింది, వైఫ్ ఇండియా వచ్చింది, ఇండియాలో కూర్చుంది. అక్కడ అమెరికాలో ఉన్న సందర్భంలో ఈ వైఫ్ మీద అతను కొన్ని రకాల ఫినాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఫిజికల్ ఇష్యూస్, అంటే క్రూయాలిటీ నేను చెప్పేది, అంటే మెంటల్గా ఫిజికల్గా క్రూయాలిటీ చూపిస్తే ఆ అమ్మాయి ఇండియా వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అతనికి ఫోన్ వెళ్ళింది మార్నింగ్ వెళ్ళి హడావుడిలో. అది యుఎస్ఏ అయినా, దుబాయ్ అయినా, సింగపూర్ అయినా, కువైట్ అయినా, ఎక్కడైనా పర్వాలా. చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఇండియా నుంచి చాలా దూరంగా ఉన్నాం కదా, మా మీద ఇటువంటి సమస్యలు ఉండవు కాబట్టి మా వైఫ్ మమ్మల్ని ఏం చేయదు అని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే మీరు ఇండియన్స్ అయితే, మీరు ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇండియాలోనే పెళ్లి చేసుకున్న వాళ్ళైతే, మీరు ఒక్కరే కాకుండా మీరు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కూడా ఇండియా అమ్మాయి అయితే, ఆ అమ్మాయి కూడా ఇండియాలోనే పుట్టి ఇండియాలోనే పెరిగి ఇండియాలోనే కాస్త మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారంటే తప్పనిసరిగా భారతీయ చట్టాలు వర్తిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఎన్ఆర్ఐ కుటుంబం కూడా మీరు ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళిపోయారు, సార్ మాకు H1B వీసా ఉందండి, మేము చాలా ఇక్కడ వెల్ సెటిల్డ్ 20 years అయిపోయింది, మేము యుఎస్ఏ సిటిజన్స్ అయిపోయామండి, మేము ఇక్కడే సెటిల్ అయిపోయాం కాబట్టి మాకు ఇండియన్ చట్టాలు వర్తించవు అని అనుకుంటారేమో. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఇట్స్ ప్యూర్లీ రాంగ్. ఎందుకంటే ఆ వెర్షన్ మీకు అక్కడ మీరు సెటిల్ అయినప్పుడు కూడా మీరు పుట్టింది, పెరిగింది, పెళ్లి చేసుకుంది ఇండియాలోనే కాబట్టి మీకు భారతీయ చట్టాలు వర్తిస్తాయి. ఇది మెన్స్కైనా ఉమెన్స్కైనా ఈ రూల్స్ పక్కాగా 100% వర్తిస్తాయి. ఒకవేళ ఇంకొక ఇష్యూ నేను మీకు చెప్తాను. ఒకవేళ మీరు అక్కడ డివోర్స్, సరే ఇష్యూస్ జరిగాయి, ఇద్దరు సెటిల్ అయిపోయారు, అక్కడ డివోర్స్ కూడా అయిపోయింది కాబట్టి మేము డివోర్స్ అయిపోయింది కాబట్టి ఇండియా చట్టాలు వర్తించవేమనుకోవచ్చు. మీకు అక్కడ వర్తించదు డివోర్స్ అక్కడ మీకు ఇచ్చారు, కానీ ఇండియాలో ఇంకా స్టిల్ యూఆర్ ఇండియన్ పర్సన్సే కాబట్టి ఇండియాకి మరలా మీరు వస్తే ఆ అమ్మాయి మీ మీద ఆ కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. భార్య వచ్చేసి భర్త అక్కడున్నా, లేదా భర్త ఇక్కడికి రిటర్న్ అయిపోయి అక్కడ వైఫ్ అక్కడున్నా, ఎవరైనా సరే మరలా కేసులు ఫైల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. భారతీయ చట్టాల ప్రకారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 498A అంటే ఏంటిది, DP అంటాం, అంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటాం మనం, డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్. భారతీయ చట్టాల ప్రకారం మీకు అక్కడ వరకట్న వేధింపులున్నా ఖచ్చితంగా పెడతారు. అంతేకాకుండా మెయింటెనెన్స్ యాక్ట్, DVC, గృహహింస. మీరు అక్కడ గృహహింస అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక అమ్మాయి అమెరికాలో ఉంది, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏదో ప్రాంతంలో కొద్ది రోజులు సెటిల్ అయ్యారు, ఒక 2 years 5 years ఉన్న తర్వాత అమ్మాయి ఇండియా వచ్చింది. ఇండియా వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా హస్బెండ్ మీద కేసు పెట్టవచ్చు. అది అమెరికాలో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఎక్కడున్నా కేసు ఫైల్ చేసుకోవచ్చు. అది 498A ఫైల్ చేయొచ్చు, మెయింటెనెన్స్ ఫైల్ చేయొచ్చు, మనం చెప్పిన DVC ఫైల్ చేయొచ్చు. అంతేకాకుండా చైల్డ్ కస్టడీ ఉంటారు, పిల్లలు ఉంటారు, పిల్లల పైన విషయంలో కూడా కస్టడీ కూడా ఫైల్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. కాబట్టి మేము అమెరికా వాళ్ళం కాబట్టి మేము ఇక్కడ సెటిల్ అయిపోయాం, మాకు ఇండియన్ చట్టాలు వర్తించు అనుకుంటే మీరు చాలా ఫూలిష్లో ఉంటారు. ఇక్కడ మీరు చేయకూడని కొన్ని మిస్టేక్స్ నేను చెప్తాను. మీరు ఒకవేళ పొరపాటుగా మీరు అక్కడ ఉన్నారు, ముఖ్యంగా ఏమనుకుంటారంటే ఈ వాట్సాప్ లో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య. వాట్సాప్ యుద్ధాలు అంటాం మేము, వాట్సాప్ వార్స్ అంటాం. అంటే ఈ అమ్మాయి ఏదో మెసేజ్ పెడుతుంది, వాడక్కడి నుంచి మెసేజ్ పెడతాడు, ఈ అమ్మాయి మెసేజ్ పెడుతుంది, వాడు ఈ మధ్య దీనే వాట్సాప్ వార్స్ అంటాం. ఈ వాట్సాప్ వార్స్ లో ఏమవుతాయంటే మీరు చేసిన చిన్న వాట్సాప్ వార్ లో కూడా ఏదో ఒక రోజు భారీ మూల్యం చెల్లించుకుంటారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్. బికాస్ మీకు వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఏది వాడినా మనం కోర్టులో అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ డివైసెస్ కింద మనం ఎవిడెన్స్ గా తీసుకుంటాం కాబట్టి స్టోరీలు, స్టేటస్లు కూడా పెడుతూ ఉంటారు. స్టేటస్లు, స్టోరీలు సింపతి చేసినట్టుగా వల్గర్ గా రకరకాలుగా పెడతారు. ఇవి మీరు పంపించినా సరే ఎన్ఆర్ఐస్ అని చెప్పి ఎక్కడ ఉపేక్షించే ప్రసక్తే లేదు. మీరు కూడా కోర్టులో ఒకరోజు దోషిగా నిలబడే అవకాశం కూడా వస్తుంది. సో వాట్సాప్ వార్స్ అంటారు. ఇంకొకటి, ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత భార్య యొక్క ఫోన్ కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేసేసి బ్లాక్ లో పడేస్తారు చాలా మంది ఎన్ఆర్ఐ హస్బెండ్స్. అది కూడా మిస్టేకే. అట్లా కంప్లీట్ గా బ్లాక్ లో పెట్టేసి
కంప్లీట్గా కమ్యూనికేషన్ లేకపోవడం కూడా సమస్యే. మీరు ఏదో ఒక రోజు నాడు మీ మీద ఎల్ఓసి ఇష్యూస్ కానీ రెడ్ కార్నర్ నోటీసెస్ కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు భార్య మీద చిత్రహింసలు పెడితే. సో నేను డియర్ ఫ్రెండ్స్ చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ఆర్ఐ కాబట్టి నేను చాలా సేఫ్టీలో ఉన్నాను, సేఫ్టీ జోన్ నాకు ఇండియాతో సంబంధం లేదంటే తప్పనిసరిగా మీ బంధువులు కానీ మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇక్కడ ఉంటే వాళ్ళ త్రూగా మిమ్మల్ని మీ మీద కూడా టైట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది కేవలం హస్బెండ్స్ మాత్రమే కాదు, వైఫ్లు కూడా వర్తిస్తుంది. ఒకవేళ వైఫ్ అక్కడ ఉండి ఇక్కడ హస్బెండ్ టార్చర్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ హస్బెండ్ మీద కూడా ప్రొటెక్షన్గా ఉన్నటువంటి కేసులు ఉంటాయి. చైల్డ్ కస్టడీ విషయంలో కూడా బోత్ పార్టీస్ కూడా రైట్స్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఎన్ఆర్ఐసం కాబట్టి మాకు ఇండియన్ చట్టాలు వర్తించం అనుకుంటే 100% మీరు చాలా తప్పు చేస్తున్నట్టుగా ఇండియాలో ఉండి మీకు కూడా ఈ చట్టాలన్నీ కూడా మీకు కూడా వర్తిస్తాయి రోహన్ గారు. రైట్ అండి. ఒకవేళ ఎన్ఆర్ఐసీలో ఫ్యామిలీ మ్యారిటల్ ఇష్యూస్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి మీ సలహా కానీ సూచన కానీ లేకపోతే మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఎలా సంప్రదించాలి? తప్పనిసరిగా రోహన్ గారు దీనికి సంబంధించి ఎవరికైనా సూచనలు సలహాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతుంటే మన కాంటాక్ట్ చేయండి, లేకపోతే మీకు అప్రోచ్ అవుతారు, కావలసిన సూచన సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నాతో కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు, బట్ అపాయింట్మెంట్ తీసుకోండి, నేను మీతో పర్సనల్గా మాట్లాడతాను. సమస్యని ఏ రకంగా చేసే సొల్యూషన్ వస్తుంది, ఒక పరిష్కారం కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం రోహన్ గారు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు.